శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సద్గురు దత్తాత్రేయదేవతాభ్యో నమః. ఇంతవరకు దత్తుడి యొక్క అవతార లీలల పరంపరను చెప్పుకుంటూ వస్తున్నాను. 8 అవతార లీలలు సంపూర్ణమైనవి. ఇప్పుడు ఈ నెలలో చెప్పేది 9వ లీలావతారం, విశ్వాంబర అవధూత అవతారం. విశ్వాంబర అవధూత అవతారం గత 2 అవతారాల్లో దత్తుడు యోగులను, సిద్ధులను ఎందరినో పరీక్షించి వారి వద్ద గల సిద్ధి పొందిన వాటిచే వారు గర్వములను పొందినటువంటి వారైనారు కాబట్టి వారి గర్వమును అణచినాడు. వారిలో అప్పుడు మార్పు వచ్చి అతన్ని రక్షించండి అని దత్తుని ప్రార్థించినారు. ఈ విధంగా వారికి ఇంతవరకు బోధించినటువంటి మాలామంత్ర రాజ్యాన్ని, దానినే నియమిట్లతో నాపై గల శ్రద్ధా భక్తులచే జపించినట్టయితే మీకు మోక్షాన్ని ప్రసాదించగలను అని చెప్పి వారికి చెప్పినారు. మీ మనోహృదయాలను నాకు సదా దానం చేస్తూనే ఉండండి అని బోధించాడు. కొన్ని మాసాల తర్వాత దత్తునికి అనిపించింది, వీళ్ళంతా నా బోధలు విని ఈ శిష్యగణము ఎంతమంది మానసిక అభివృద్ధి సాధించారో, యోగ సాధనలో ఎంత ముందుకు చొచ్చుకుపోయారో పరీక్షించి చూడాలని మళ్ళీ దత్తప్రభువుకు అనిపించి తన నిజ రూపాన్ని మాటుపరిచి, అంటే చాటు చేసుకొని వికృత రూపమైనటువంటి వాడై ఒక అవధూతగా మార్పు చెందాడు. ఈ మారు రూపంతో వచ్చి ఆ సిద్ధుల లోపల కలిసిపోయి వాళ్ళ ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించసాగాడు. నేను చేసినటువంటి బోధల్లో ఎంతవరకు వీళ్ళు అమల్లో ఉన్నారు, ఎంతమంది దారి తప్పినటువంటి వాళ్ళు అవుతున్నారు అని పరీక్ష చేయాలని చెప్పేసి అందులో కలిసిపోయాడు. ఆ సిద్ధుల్లో కొంతమంది భావరహితులై ఉన్నారు, కొంతవరకు పరాకు చింతగిస్తున్నారు, మరికొంతమంది కోపంతోనూ భయంతోనూ ఉన్నారు, ఇంకా కొంతమంది తమ గొప్ప తామే చాటుకుందామని అహంకారంతో రాద్ధాంత సిద్ధాంతాలు చేస్తున్నారు. మరికొందరు మాయామోహితులై కన్నుమిన్ను గానక కామానికి బానిసలై తమ వృత్తికే కలంకం ఆపాదిస్తున్నారు. కొందరు ధ్యానంలో లీనమై ఉంటే మరికొందరు లేనిపోని అనుమానాలు పెట్టుకొని ఊగిసలాడుతున్నారు. అస్థి నాస్తి అంటే ఉన్నాడు లేడు అనేటువంటి విచిత్రకర్ష చేస్తూ ఏ ఒక్కళ్ళో ఇద్దరు తప్ప అంతా స్వార్థంతో, ఈర్ష్యతో, లౌకిక వాంఛలతో నిండిపోయి ఉన్నారు. ఈ విధంగా వారిని చూసి ఆ దయామయుడైన దత్తప్రభు వాళ్ళ చిత్త ప్రవృత్తుల్ని తన వైపు ఆకర్షించుకున్నాడు. తక్షణం వాళ్ళ ప్రవృత్తులు మారిపోయి నిశ్చేష్టులై నిలిచారు. కొంతసేపటికి వాళ్ళ మనసులు మామూలుగా పనిచేసేటట్లు చేసి ఏకాగ్ర చిత్తంతో వాళ్ళు తమ మనస్సులను అతని వైపు మళ్లించేటట్లు చేశాడు. తిరిగి మరికొంతసేపటికి వాళ్ళను యథేచ్ఛగా వదిలివేశాడు. ఎప్పుడైతే మళ్ళీ యథేచ్ఛగా వదిలివేశాడో ఇంకేముంది, వాళ్ళ మనసు మళ్ళీ చెదిరిపోయింది. వాళ్ళంతా పూర్వంలాగానే మాయలో పడ్డారు. వాళ్ళకేం చేయాలో తోచలేదు. అంతా యోగభ్రష్టులయ్యారు. అసూయాగ్రస్తులై, జ్ఞానహీనులై దత్తప్రభువును హింసించేలాగైనా జయించాలి అనుకొని ఒక్కుమ్మడిగా ప్రశ్న పరంపలు గుప్పించసాగారు. పూర్వం మాదిరిగానే ప్రశ్నలు, సమాధానాలు సాగినాయి. సిద్ధులందరూ దత్తప్రభు సమాధానాలకు తృప్తి పడ్డారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళను ఇరుకాట్లను పెట్టాలని చూసినప్పటికీ దత్తుడు వాళ్ళకు తగిన సమాధానాలు చెప్తే వాళ్ళని తృప్తిపరచుకుంటూనే ఉన్నాడు. అప్పుడు వాళ్లకు వివేకం మేల్కొన్నది. ఇంతకు పూర్వం తమపై దయ చూపిన అతడే ఇతడు దత్తప్రభు అని గ్రహించి, ఓ దయానిధి స్వామి, మా అపరాధం మన్నించి మమ్మల్ని రక్షించు.
నీవు మాకు మహామంత్రాన్ని ప్రసాదించావు, కానీ దాన్ని ఏకనిష్టగా జపించాలంటే మాకు సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో మాకు తోచడం లేదు. మనస్సును నిగ్రహించే శక్తి లేనప్పుడు జపం సాగేదెట్లా? యోగాభ్యాసం చేసేదెట్లా? సిద్ధి పొందేదెట్లా? మనస్సును లొంగ తీసుకునే మార్గం ఏమిటో మాకు తెలియజెప్పండి అని ఆ సిద్ధులు యోగులందరూ కూడా సాష్టాంగపడ్డారు. అప్పుడు దత్తప్రభు విశ్వంబరావధూతగా వాళ్లకు దర్శనమిచ్చి కోటి సూర్య సభ భాసమానంగా ప్రకాశించాడు. చిత్ర విచిత్ర కిమ్మిర కాంతులతో, సహస్ర శీర్షాలతో, సహస్ర బాలతో, సహస్ర పాదాలతో కూడుకొని దివ్య రూపం విరాజిల్లింది. అది చూస్తే సృష్టి స్థితి ప్రళయాలకు హేతువైన సత్వ రజస్తమో గుణాత్మకమైన స్వరూపం. ఆ విశ్వరూపం ధరించినటువంటి దత్తప్రభు, నేను మాయాతీతుణ్ణి, గుణరహితుణ్ణి, నిరాకారుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, విశ్వసాక్షిని, ఏ కర్మలు నన్నంటవు, నేను పాపవీధురుణ్ణి, మంత్ర జప పరాయణులు, యోగాభ్యాస నిరతులు అయినటువంటి సత్వాత్ములైన భక్తులకు మాత్రమే నేను వశమవుతాను. యథార్థానికి మంత్రాలు, తంత్రాలు, జపాలు, తపాలు, యోగాలు ఇవేవీ నాకు అవసరం లేదు. నేను స్మృతిగామిని. ఎవరైతే హృదయపూర్వకంగా దత్తా అని త్రికరణ శుద్ధిగా స్మరిస్తారో వాళ్ళ మ్రోల నేను ప్రత్యక్షమవుతాను. ఇది సత్యం, ఇందులో అనుమానం పెట్టుకుంటే మళ్ళీ మొదటికొస్తారు అని తను పలికి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని దత్తప్రభు వారికి బోధించి అంతర్హితుడయ్యాడు. ఇది లీలా విశ్వాంబరావధూత యొక్క అవతార మహత్యం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.